సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతులు మార్పు కోసం పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేశారు అంటూ రాసుకొచ్చారు. అయితే ఆ ఓటే అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది. ఇక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ఇక రైతు పండుగలో పాలు పంచుకోనున్నట్లు కూడా ఈ ట్వీట్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెనల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నది. సరిగ్గా ఇదే రోజు ఏడాది క్రితం ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు అధికారాన్ని చేపట్టింది. అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకేసారి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 20 రోజులలోనే ఇటు 18,000 కోట్ల రూపాయలని రుణాన్ని కూడా మాఫీ చేయడం జరిగింది. ఈ రోజు రైతు పండుగ వేదిక ద్వారా మహబూబ్నగర్ లో జరుగుతున్నటువంటి భూత్పూర్ రైతు అవగాహన సదస్సుకు సంబంధించినటువంటి రైతు పండుగ వేదిక ద్వారా ఈ రోజు మరో 3 లక్షల మంది రైతులకైతే తీపి కబురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 2 లక్షల పైగా ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసేందుకు ఈ రుణాన్ని కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి రైతు రుణమాఫీని అయితే చేస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇంకా ఎవరైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీని చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఈ రోజు ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. వెన్నెల. థ్యాంక్ యూ రాంబాబు.